గత ప్రభుత్వంలో అమ్మఒడి కార్యక్రమం గురించి అందరికీ తెలిసే ఉంటుంది. స్కూలుకి వెళ్తున్నటువంటి చదువుకుంటున్నటువంటి పిల్లలకి సంబంధించి తల్లికి 15,000 రూపాయలు ప్రతి ఏడాది చెల్లిస్తూ గత ప్రభుత్వం అమ్మఒడి అనేటువంటి ఒక పథకాన్ని తీసుకొచ్చింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఒక హామీ ఇచ్చింది. గత ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒక తల్లికే ఇస్తున్నారు, మేము ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఒక్కొక్క పిల్లవాడికి 15,000 లేదా ఒక్కొక్క పాపకి 15,000 ఇట్లా ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇస్తామని చెప్పారు. ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇట్లా. అయితే ఈ పథకం అమల్లోకి రావాల్సి ఉంది. ఇటీవల కాలంలో ఒకటి వచ్చింది, ఒక జీవో. దీనికి సంబంధించి తల్లికి వందనం పేరుతోటి ఇస్తున్నటువంటి తల్లికి మాత్రమే ఇస్తారు అని చెప్పి ఒక సోషల్ మీడియాలో ఒకటి వైరల్ అయినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చారు. అందరికీ ఇస్తాము, ఇది అబద్ధం, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధార్కి సంబంధించి ఇచ్చినటువంటి దాన్ని ప్రచారం చేస్తున్నారు అని. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఎన్నికల సమయంలో దీనికి సంబంధించి తల్లికి వందనానికి సంబంధించి చేసినటువంటి ప్రచారంలో హైలైట్ ఎవరు అంటే నిమ్మల రామానాయుడు గారు. ఆయన ప్రచారానికి వెళ్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఒక మహిళని పిల్లల్ని చూసి ఈ పాపకు 15,000, ఈ బాబుకు 15,000, ఈ పాపకు 15,000, ఈ పాపకు 15,000 ఇట్లా ఆయన లెక్క చెప్పడం జరిగింది. ఈ వీడియో అప్పట్లో బాగా ఫేమస్, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయినటువంటి వీడియో. సో ఇప్పుడు దాన్నే తీసుకొచ్చి నెట్లో చాలామంది మీమర్సు చంద్రబాబు నాయుడిని ఫుల్లుగా ఏకి పారేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటి అంటే కేంద్రం బడ్జెట్ రిలీజ్ చేసింది, ఏపీకి 15,000 కోట్ల రూపాయల అప్పు ఇప్పిస్తామని చెప్పింది. సో దీనికి సంబంధించే అటు సోషల్ మీడియాలో ట్విట్టర్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఫేస్బుక్లో కావచ్చు, యూట్యూబ్ షార్ట్స్లో కావచ్చు, చాలా చోట్ల ఒక వీడియో భారీగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. ఏంటి అంటే నిమ్మల రామానాయుడు వీడియో ఏదైతే పాపులర్ అయిందో ఆ వీడియోలో ఆ పిల్లల పక్కనే చంద్రబాబు నాయుడిని, నిమ్మల రామానాయుడిని, లోకేష్ని, పవన్ కళ్యాణ్ని కూడా పెట్టి కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆర్థిక మంత్రి నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని చెప్తున్నట్టు. అంటే ఏపీకి 15,000 కోట్ల రూపాయల అప్పు. అంటే చంద్రబాబుకి తల్లికి వందనం వచ్చింది, ఇక్కడ 15,000 ఇస్తానన్నారు, కానీ ఈయన ఇవ్వకముందే కేంద్రం ఈయనకి 15,000 ఇచ్చింది అని చెప్పి ఫుల్గా ఏకి పారేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈ ట్రోల్స్ ఎప్పుడు కాగుతాయో చూడాలి.